మీడియా వారికి ప్రధానమైన ఆయుధం అయిపోయింది. సోషల్ మీడియా వారికి ప్రధానమైన ఆయుధం అయిపోయింది. మరి మీకు కూడా ప్రధానమైన ఆయుధము ప్రధాన మీడియా ఉన్నది కదా, మొత్తం మీడియా మీ చేతిలోనే ఉన్నది కదా, అందరూ మీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు కదా. ఒక్క టీ న్యూస్ ఇంకో ఒకటి రెండు ఛానల్ తప్ప, ఆల్మోస్ట్ సాక్షి ఛానల్ తప్ప మిగతా ఛానల్స్ అన్ని కూడా పేర్లేం తీయాల్సిన పని లేదు. కాకపోతే చెప్తున్నా, ఒకటి రెండు ఛానల్ తప్ప అన్ని మీడియా ఛానళ్ళు అన్ని పత్రికలు మీకే కదా డప్పు కొడుతున్నాయి, మీకోసమే కదా మాట్లాడుతున్నాయి, మీకే కదా చెప్తున్నాయి. సోషల్ మీడియాను కూడా బతకనియరే ఇక, సోషల్ మీడియాను కూడా ఉంచారా, సోషల్ మీడియాను కూడా ఇట్లా బదనాం చేస్తారా అంటే ఆ పార్టీకి అది కూడా ఉండద్దా? మరి అట్లా కూడా చెప్పురు. మరి వాళ్ళు ఏదో వాళ్ళు దండలాడుతుర్రు, మీకు లేదా? డబ్బులు లేవా? మీకు మీడియా లేదా? మీ సోషల్ మీడియా వారియర్స్ ఎక్కడ పోయినరు? వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. మీరు చూడుర్రి వాళ్ళ హ్యాండిల్స్ లో అండ్ వాళ్ళ వెబ్సైట్స్ లో విపరీతమైనటువంటి ఆరోపణలతోని, విపరీతమైనటువంటి విమర్శలతోని రకరకాల కార్టూన్స్ వేసి మరీ వదులుతా ఉన్నారు. వదలట్లేదా? చేయట్లేదా? ఎవరు పనాలు చేస్తున్నారు. కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనని కొంత బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కువ చూపిస్తుంది కాబట్టి, కొంత ఎక్కువ చేసే చూపిస్తుంది, నో డౌట్ అది, ఎందుకంటే వాళ్ళకు కూడా అది అవసరం. సో ఎక్కువ చేసి చూపిస్తుంది కాబట్టి అది ఎక్కువ కనిపిస్తుంది, అంతే తేడా, ఇంకేం లేదు.